తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. 10 రోజుల్లో 4 సార్లు ఇంధన ధరల పెంపు, సామాన్య ప్రజలపై మరింత భారం. పెట్రోల్ ధరలు, ధాన్యం గందరగోళంపై బీజేపీ రైతుల పేరుతో డ్రామా చేస్తుందంటూ కాంగ్రెస్ విమర్శలు. కేంద్రం సహకరించకపోయినా రైతుల కోసం ధాన్యం కొనుగోళ్లు ఆపమని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు నష్టం జరగొద్దంటూ సూచన, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన హరీష్ రావు. కుత్బుల్లాపూర్లో గణపతి ఆలయ హుండీ చోరీ, వరుస దొంగతనాలతో స్థానికుల్లో భయాందోళనలు. ఎంఎస్ఎంఈలే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, యువత కలలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న చంద్రబాబు. గోదావరి, కృష్ణా నదులను కాపాడాల్సిన బాధ్యత అందరిది, 6 నెలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆదేశించిన పవన్ కళ్యాణ్. రాయ్పూర్ విశాఖ కారిడార్తో ప్రయాణ సమయం భారీగా తగ్గింపు, 3 రాష్ట్రాలకు కీలక కనెక్టివిటీ. కాప్రా చౌరస్తాలో గ్యాస్ సిలిండర్ పేలుడు, దారిన వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు. తాజ్మహల్ అందాలకు ముగ్ధుడైన మార్కో రూబియో, భారత్తో బంధాలపై కీలక సందేశం. గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు, డాక్టర్పై దాడికి నిరసనగా జూనియర్ వైద్యుల ఆందోళన. మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యంపై నాగర్ కర్నూల్లో రైతుల నిరసనలు, రోడ్డుపై బైఠాయింపు. హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట, 13,600 కోట్ల రూపాయల ఒప్పందంతో ప్రభుత్వ ఆధీనంలోకి కీలక మార్పులు. ఎంఎస్ఎంఈలకు ఒకే రకం రుణ విధానం సరిపోదు, సిడ్బీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ ప్రజలపై భారంగా మారుతున్నాయి. మే 15 నుంచి ఇప్పటి వరకు 4 విడతల్లో దాదాపు 8 రూపాయల వరకు ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర ₹115 దాటగా డీజిల్ ధర ₹113కు చేరుకుంది. వరుస పెంపులతో వాహనదారులు, ఆటో డ్రైవర్లు, రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇంధన ధరల ప్రభావంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రైతుల సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రైతు గోస, బీజేపీ భరోసా యాత్రలు చేపడుతున్నారంటూ విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదలతో సాగు ఖర్చులు భారీగా పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్రం సహకరించడం లేదని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ధాన్యం సేకరిస్తుందని పేర్కొన్నారు. వెంటనే ఇంధన ధరలు తగ్గించి ప్రతి గింజను కేంద్రం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కూనం సాంబశివరావు నేతృత్వంలోని సిపిఐ ప్రతినిధులు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కార్మికుల కనీస వేతనాల పెంపుపై సీఎంకు సిపిఐ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేకపోయినా రైతులకు నష్టం జరగనివ్వమని స్పష్టం చేశారు. మొక్కజొన్న, ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు వేగవంతం చేసి రైతుల ఖాతాల్లో త్వరలోనే డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంతో ఇప్పటికే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతులకు 8,749 కోట్ల రూపాయలు చెల్లించినట్టు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన సేకరించాలని సూచించారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేసే రైస్ మిల్లర్లు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు త్వరితగతిన నగదు చెల్లింపులు పూర్తి చేయాలని, కొనుగోలు ప్రక్రియ ఈ నెలాఖరులోగా ముగించాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి మాటలకు, చేతలకు పొంతనే లేదన్నారు. మిషన్ మోడ్ కాదు, కమిషన్ మోడ్ ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. రైతులు నెల రోజులుగా కళ్ళాల్లో ఒడ్లు పోసినా సంచులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చూసి నత్తలు కూడా సిగ్గుపడతాయంటూ వ్యాఖ్యానించారు.
తాలు తరుగు పేరుతో రైతులు నష్టపోతున్నారని, వెంటనే రైతు భరోసా, పంట కొనుగోలు డబ్బులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల గుండెలు ఆగిపోతున్నా ప్రభుత్వానికి చలనం లేదని హరీష్ రావు మండిపడ్డారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ వైష్ణవి నగర్లో వరుస దొంగతనాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. గత 3 రోజులుగా అపార్ట్మెంట్లు, ఇళ్లల్లో చోరీలు జరుగుతుండగా తాజాగా గణపతి ఆలయ హుండీనే దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయం నుంచి హుండీని తీసుకెళ్లి సమీప అడవి ప్రాంతంలో పగులగొట్టి నగదుతో పరారైనట్టు సమాచారం. హుండీలో దాదాపు 25,000 రూపాయలు ఉన్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డైంది. వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో లాగా రాత్రిపూట పెట్రోలింగ్ లేకపోవడంతో దొంగలు కూడా రెచ్చిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ వృద్ధి సదస్సులో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలే వెన్నెముక అని పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదేనని అన్నారు. యువత, జెన్జీ, ఆల్ఫా జెన్జీ ఆశయాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక రాయితీలు అందిస్తామని వెల్లడించారు. స్టార్టప్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించి రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటనలో గోదావరి తీర ప్రాంత అభివృద్ధి పనులను పరిశీలించారు. పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన భవిష్యత్ పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోట్లో ప్రయాణిస్తూ అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. గోదావరి, కృష్ణా నదులను కాపాడుకోవాలని, మనకు జీవితం ఇచ్చే నదులను చంపొద్దు అంటూ అధికారులకు స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకొని వచ్చే 6 నెలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక రాయ్పూర్ విశాఖపట్నం గ్రీన్ ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 465 కిలోమీటర్ల పొడవైన ఈ హైవే అందుబాటులోకి వస్తే రాయ్పూర్, విశాఖ మధ్య దూరం 132 కిలోమీటర్లు తగ్గనుంది. ప్రస్తుతం 12 గంటలు పట్టే ఈ ప్రయాణం కేవలం 5 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కానున్న ఈ కారిడార్ వల్ల 3 రాష్ట్రాల మధ్య వాణిజ్యం, ఎగుమతులు, పారిశ్రామిక రవాణా, పర్యాటక రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం కీలకంగా మారనుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా చౌరస్తాలో ఈరోజు తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిపై పేలుడు శకలాలు పడడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు బాధితుడిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గ్యాస్ లీకేజ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. భార్య జీనెట్ రూబియో భారత్లో అమెరికా రాయబారి సెర్జియో గోర్తో కలిసి ప్రపంచ అద్భుత సౌందర్యాన్ని ఆస్వాదించారు. తెల్లని పాలరాతితో మెరిసే తాజ్ మహల్ ముందు ఫోటోలు దిగుతూ భారతీయ సంస్కృతి, వారసత్వంపై ఆసక్తి కనబరిచారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్తో కీలక చర్చలు జరిపిన రూబియో భారత్తో వాణిజ్య, వ్యూహాత్మక బంధాలు మరింత బలపడతాయని స్పష్టం చేశారు. రాజకీయ చర్చల మధ్య తాజ్ మహల్ సందర్శనతో భారత్ అందాలను ప్రపంచానికి మరోసారి పరిచయం చేసినట్టయింది. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. పీజీ విద్యార్థి శివశంకర్పై ఓ రోగి బంధువు దాడి చేశాడని ఆరోపిస్తూ విధులు బహిష్కరించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విధుల్లో ఉన్న వైద్యులకు భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో డాక్టర్లపై పెరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన జూనియర్ వైద్యులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాగర్ కర్నూల్లో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. తాడూరు మండలం ఇంద్రకల్ రోడ్డులోని ధాన్యం గోదాముల వద్ద 10 రోజులుగా ట్రాక్టర్లు, లారీలతో నిరీక్షిస్తున్న రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఒక గోదాం నిండిందని మరో గోదాంకు పంపిస్తుండగా అక్కడ కూడా స్థలం లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిండి, నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నామంటూ
ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక ఊరట లభించింది. మెట్రోపై ఉన్న రుణభారం తగ్గించేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్తో 13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఇప్పటి వరకు ఎల్ఎన్టీ ఆధీనంలో ఉన్న మెట్రో యాజమాన్యం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ కానుంది. 20 ఏళ్ల కాల పరిమితితో లభించే ఈ రుణ సౌకర్యంతో వడ్డీ భారం తగ్గి భవిష్యత్తులో మెట్రో విస్తరణ ప్రణాళికకు మార్గం సుగమం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ రవాణా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ముంబైలో నిర్వహించిన సిడ్బీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి వ్యాపారం ఒకే విధంగా ఆదాయం పొందదని, అందుకే అన్ని రంగాలకు ఒకే రకమైన రుణ చెల్లింపు విధానం అమలు చేయడం సరైంది కాదన్నారు. రైతు ఆధారిత వ్యాపారాలు, ఎగుమతిదారులు, చిన్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రుణాల నిర్మాణం ఉండాలని సూచించారు. మహిళా వ్యాపారవేత్తలకు ఆస్తులు లేకపోయినా ఆర్థిక సహాయం అందేలా బ్యాంకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంక్షోభాల మధ్య కూడా భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, సానుకూలంగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. దేశ విజయాలను తక్కువ చేసి చూపించే ప్రచారాలకు తావివ్వద్దని, ప్రజల్లో నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రపంచ ముడి చమురు ధరల ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు పెట్రోల్, డీజిల్పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ 10 రూపాయలకు తగ్గించినట్టు వెల్లడించారు. ఈ నిర్ణయంతో 2026లో కేంద్రానికి 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయ నష్టం వాటిల్లనుందని పేర్కొన్నారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.